ఎందుకు ఇంట్లో వాళ్ళు అసలు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నేనేం చెప్పినా సరే అసలు అర్థం చేసుకోవట్లేదు. నన్ను దూషిగా చూస్తూ ఉన్నారు. చాలా బాధ వేస్తుంది. నన్ను అసలు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరా? ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? అదే మా అమ్మ ఉండుంటే, చచ్చిపోకుండా ఉండుంటే చెప్పుకునేదాన్ని కదా, నా బాధ పంచుకునేదాన్ని కదా. మా నాన్న ఫోన్ చేస్తే నేను ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. హలో హలో, ఏంది రింగ్ అవుతున్నా? మా నాన్న ఫోన్ ఎత్తట్లేదే. పోనీ మా అక్కకు ఫోన్ చేద్దాం. హలో అక్క. హలో, ఏంటక్క పనిలో ఉన్నావా? తర్వాత ఫోన్ చేయమంటావా? సరే అక్క. ఏంది ఫోన్ ఎవరు ఆన్సర్ చేయట్లేదు, రిసీవ్ చేసుకోవట్లేదు. నా బాధ ఎవరు పంచుకుంటారు ఈ టైంలో? పోనీ నా బెస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేసి చూస్తే శేషరత్నాన్ని ఎత్తిద్దంటావా? చూద్దాం. హలో, రింగ్ అవుతున్నా ఎత్తట్లేదే. హలో శేష, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి పనిలో ఉన్నావా? తర్వాత మాట్లాడతావా? ఇప్పుడు అర్జెంటుగా మాట్లాడాలి. కొంతసేపు ఆగి చేయమంటావా? సరే. ఏంటి ఎవరు ఫోన్ చేసినా నా బాధ పంచుకోవడానికి ఎవరు లేరా? ఒకసారి బైబిల్ అన్న చదువు. ప్రభువా నీవే నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. నీవే నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నాతో మాట్లాడు ప్రభువా. ఏంటి సుజ్జి, బైబిల్ చదువుకుంటా ఏడుతున్నావేంది? ఏమైంది? ఎందుకంత బాధగా ఉన్నావు? ఆలోచించు. ఇప్పుడైనా అర్థమైందా? ఎవరికి ఏ టైంలో ఎవరికి ఏ ప్లేస్ ఉందో దేవుడికి మనం మొదటి స్థానం ఇవ్వాలి. లోకంలో ఉన్న వాళ్ళకి, శారీరక సంబంధమైన మన చుట్టాలకి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి దేవుడికి నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వకూడదు. ఇప్పుడు చూసావుగా, నువ్వు బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఓదార్పు కోసం ఎదురు చూసినప్పుడు ఒకళ్ళేమో ఫోన్ రింగ్ అవుతుంటే ఎత్తలేదు, ఇంకొకళ్ళేమో రింగ్ అయ్యి ఎత్తి కూడా నేను తర్వాత మాట్లాడతానని చెప్పారు, ఇంకొకళ్ళేమో ఒక అరగంట ఆగినాక ఫోన్ చేస్తా అన్నారు. వాళ్ళు టైం డిసైడ్ చేసి వాళ్ళు ఇష్టమైనప్పుడు నీతో మాట్లాడతానన్నారు. లాస్ట్కి నువ్వు దేవుడి వైపు మొగ్గు చూపి ప్రార్థన చేసుకుందాము అనే ఆలోచన వచ్చి ప్రార్థన చేసినప్పుడు, బైబిల్ చదువుకున్నప్పుడు లాస్ట్ స్థానం దేవుడికి ఇచ్చారు. ఇప్పుడైనా అర్థం చేసుకో, ఆలోచించు. మొదటి స్థానం దేవుడికే ఇవ్వాలి. ఇప్పుడు అర్థమవుతుందా? టెంపరీ ప్రేమ ఎవరిది, పర్మనెంట్ ప్రేమ ఎవరిది? టెంపరీ ప్రేమ ఈ లోక సంబంధులది, నీ బంధువులది, నీ చుట్టాలది. కొంతవరకే అది ఉండేది.
తల్లిదండ్రుల ప్రేమ కొంతవరకే ఉంటుంది, భార్యాభర్తల ప్రేమ కొంతవరకే, సహోదరుల ప్రేమ కొంతవరకే ఉంటుంది. కానీ దేవుడి ప్రేమ శాశ్వతమైనది, పర్మనెంట్, అది ఇంకా మార్చలేదు. అందుకే దేవుడు చెప్పి, నువ్వు ఏడుస్తున్నావు కదా, నీ కన్నీళ్ళు దేవుడంట ఒక బుడ్డిలో దాచిపెట్టి ఉంచుతాడంట. రేపు నువ్వు పరలోకి వెళ్ళినప్పుడు ఇదిగో నువ్వు కార్చిన కన్నీరు అని చూపిస్తాడు, దానికి తగిన బహుమతి ఇస్తాడు. కన్నీరు చాలా వాల్యుబుల్, విలువైనది కన్నీరు. నువ్వు ఏడుస్తూ ఉంటే నువ్వు ఓదార్చే వాళ్ళు వాళ్ళ సమయం వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు నీతో మాట్లాడాలనుకున్నారు. కానీ దేవుడు అన్ని వేళ, ప్రతి నిమిషం, ప్రతి క్షణం నీతోడే ఉన్నాడు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని చెప్పాడుగా, విన్నావు కదా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీరన్నావుగా. నీ బాధ ఏందో అడిగితే ఆయన నీ బాధ తీరుస్తాడు కదా. నువ్వేది అడిగితే అది ఇస్తాడు కదా. అర్థమవుతుందా? బాధపడకూడదు, దేవుడు చెప్పాడు కదా. భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని బైబిల్ ఎన్నిసార్లు ఉంది. నిన్ను విడువను, నేను నిన్ను ఎన్నడూ ఎడబాయనని చెప్తున్నాడు కదా, వాగ్దానం చేస్తున్నాడు కదా. అంత మంచి దేవుడిని వదిలేసి వీళ్ళ కోసం వాళ్ళ కోసం నువ్వు కన్నీరు వేస్ట్ చేసుకోకూడదు. కన్నీరు చాలా విలువైనది. నువ్వు ఏ బాధ వచ్చినా సరే లోకంలో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమి నీ బాధలు తీర్చరు. దేవుడికి మాత్రమే చెప్పుకోవాలి, అప్పుడు నీ విలువ పెరుగుతుంది. దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు సమాధానం ఇచ్చినప్పుడు, ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఏ ఇంట్లో అయితే నువ్వు దూషించబడ్డావో, ఆ ఇంట్లో నీకు గౌరవాన్ని, సొసైటీలో విలువని ఇస్తాడు. అర్థమైందా? ప్రార్థన చేసుకుంటావా? ఇప్పుడైనా చేసుకో, సరేనా? థ్యాంక్ యూ జీసస్, నాతో మాట్లాడినందుకు. ఇక నుంచి నేను ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాను. మొదటి స్థానం నా దేవుడైన యేసయ్యకే ఇస్తాను, ఇంకెవరికి ఇవ్వను. ప్రార్థన ఖచ్చితంగా చేసుకుంటాను. దేవుడి పరిశుద్ధాత్మకు మనకు హెచ్చరించినప్పుడు ఆయనకి లోబడి ప్రార్థన చేసుకుంటాను.